హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం Fire-Boltt Ninja 2 Max అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఆల్రెడీ మనం Ninja 2 Max కాకుండా Ninja 2 అయితే చేసాం. 1600 స్మార్ట్ వాచ్ అని చెప్పేసి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వీళ్ళు మ్యాక్స్ అని ఒక వేరియంట్ అయితే తీసుకొచ్చారు 2000 రూపాయలకి. 2000 రూపాయలకి ఇది కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో ముందుగా ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసి చూసినట్లయితే బాక్స్లో మీకు ముందుగా స్మార్ట్ వాచ్ ఉంటుంది. ఆ స్మార్ట్ వాచ్ మీరు తీసి పక్కన పెట్టి చూసినట్లయితే ఇంకా మీకు ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని పెట్టి అయితే మీరు బ్యాక్ సైడ్ పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. ఓ మై గాడ్, ఇన్ని పేపర్సా! సో చూద్దాం ఏమి ఇచ్చారనేది. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, చాలా పెద్ద యూజర్ మాన్యువల్. ఒకవేళ మీరు ఎలా పేర్ చేయాలి ఏంటి అనేది చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ఇదైతే చదవను. బట్ ఎనీవే మన వీడియో చూస్తే దీని అవసరం పెద్దగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా కార్డులు అయితే ఇచ్చారు, విజిటింగ్ కార్డులు ఉన్నట్టున్నాయి. ఫస్ట్ వచ్చేసి Fire-Boltt ఏదో Fire-Boltt ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎగ్జైటింగ్ ప్రైసెస్ అట, ఏదో వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది. ఇంకోటి వచ్చేసి బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ Fire-Boltt ఇంకోటి వచ్చేసి వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ తర్వాత గానా 3 months సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు అనుకుంటాను. గానా మీద 3 months సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. G5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా 1 month అయితే ఇస్తున్నారు. ఇక అంతే బాక్స్ కంటెంట్స్ వచ్చేసి వీటన్నిటిని తీసి పక్కన పెట్టి ఇక స్మార్ట్ వాచ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. ఇక వాచ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. మనం బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మీకు ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో స్ట్రాప్స్ క్వాలిటీ ఓకే అని చెప్పవచ్చు. సో అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్ అంత గ్రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. డస్ట్ పడినప్పుడు మాత్రం ఎక్కువగా అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసింది ఒక 2 days 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అదైతే అర్థమైంది. డస్ట్ పడితే మాత్రం అంత ఈజీగా పోవట్లేదు. బట్ ఎనీవే మంచిగా క్లీన్ చేస్తే మాత్రం క్లాత్ పెట్టిపోతుంది. పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోవాలి. పడి జారిపోవడం లాంటివి అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా స్ట్రాప్స్ అయితే ఓకే. అండ్ ఇక ఏదైతే మెటల్ బిల్డ్ క్వాలిటీ ఉందో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది కూడా నాకు ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఎక్కువగా బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది లుక్స్ అని చెప్పాలి. ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఎక్కువగా స్మార్ట్ వాచ్ తీసుకుంటారంటే మాత్రం మేజర్ రీజన్ వచ్చేసి లుక్స్ అని చెప్పాలి. 2000 రూపాయలు అంటే వాళ్ళు ఫిట్నెస్ ఇవేదో ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చాయన్నీ కూడా ఫిట్నెస్ అనేది అంత ఎక్కువగా యాక్యురేట్ రిజల్ట్స్ అయితే రావు. లుక్ వైజ్ మాత్రం మీకు చూడడానికి అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఎస్పెషల్గా మీకు లాక్లో ఉన్నప్పుడు మీకు మొత్తం బ్లాక్గా ఉన్నప్పుడు కొంచెం ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు డిస్ప్లే ఆన్ చేస్తారో డిస్ప్లే అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే 1.4 inches డిస్ప్లే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1.5 inches డిస్ప్లే అయితే వస్తుంది. సో డయాగ్నల్గా చూసినట్లయితే డిస్ప్లే అనేది ఓవరాల్గా చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కొంచెం పర్లేదు. బ్రైట్నెస్ మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ బాగానే ఉంది. ఎక్కడ కూడా నాకు డిస్ప్లేలో మేజర్ ఇష్యూస్ అనేది నాకు అనిపించలేదు ఓవరాల్గా. కాకపోతే మాత్రం రిజల్యూషన్ అనేది కొంచెం పెంచుంటే బాగుండేది. కొంచెం ఎడ్జెస్ అనేది టూ మచ్ షార్ప్గా కనిపిస్తున్నాయి. దానివల్ల కొంచెం నార్మల్ ఫీలింగ్ అయితే ఉంది. ఇక ఓవరాల్ మాత్రం డిస్ప్లే పరంగా నో ఇష్యూస్. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ లుక్స్ 2000 రూపాయలు కన్సిడర్ చేస్తే మాత్రం పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ ఇక దీని పేరింగ్ విషయానికి వచ్చినట్లయితే దాఫిట్ అనే ఒక యాప్ ఉంటుంది. సింపుల్గా దాఫిట్ అనే యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక అక్కడ మీకు యాడ్ డివైస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా అక్కడ మీకు Ninja 2 Max అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, మీకు సింపుల్గా అయిపోయినట్టే పేరింగ్ అనేది. సో యాప్ ఇంటర్ఫేస్ యాజ్ యూజువల్ మీకు అన్నింటిలో ఉన్నట్టే ఉంటుంది. దాఫిట్ యాప్ మీకు ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను. సో అన్నీ మీరు స్లీప్ ఎవ్రీథింగ్, మానిటర్, హార్ట్ రేట్ ఎవ్రీథింగ్ అక్కడ చూసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటే మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, కస్టమ్ది పెట్టుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ ఏది కావాలంటే దాని చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అదే ఉంటుంది. నేను దాని గురించి ప్రతి వీడియోలో చెప్పడం నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. అండ్ ఇక యూఐ గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో యూఐ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ఫీచర్స్ మనం చూసినట్టయితే ఇది మనకి ఐపీ రేటింగ్తో వస్తుంది. వాటర్లో పడేసినా సరే మీకు పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా మీకు డిస్ప్లేలో పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళకి బాక్స్ మీద మెన్షన్ చేసినవి కనుక మనం చూసినట్లయితే యాజ్ యూజువల్ మీకు తర్వాత చెప్పే ఉన్నాయి. పెద్ద గొప్పగా వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ 7 days బ్యాటరీ బ్యాకప్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం. బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే నేను ఎక్కువగా టెస్ట్ చేయలేదు. 3 days టెస్ట్ చేశాను. బట్ నాకు వచ్చినప్పుడు 70% ఏమో ఉంది. ఇప్పుడు రైట్ నో వచ్చేసి 20% ఉంది. 3-4 days అయితే అవుతుంది. పర్లేదు, బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం బెటరే ఉంది. మరి 1 day 2 day 3 daysలో అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే పోవట్లేదు. ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను. ఆ తర్వాత మనం యాక్యురసీ ఎలా ఉంది అనేది ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక యూజర్ ఇంటర్ఫేస్ గురించి వచ్చినట్లయితే మనం మెయిన్గా ఏదైతే మీకు హోమ్ పేజ్ ఉందో ఇదనమాట. సింపుల్గా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏవైతే వాచ్ ఫేసెస్ ఉంటాయో అవన్నీ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీ ఇది ఒకటి ఉంది, ఇది పెడదాం. సో మీకు చూడొచ్చు ఇలా వాచ్ ఫేసెస్ అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్ మీకు బ్రైట్నెస్, వైబ్రేషన్, మూవీ మోడ్, టార్చ్ అండ్ యాజ్ వెల్ as సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లోకి వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ నార్మల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి మీకు ఇంతకుముందు Fire-Boltt వాచెస్లో చెప్పినట్టుగా. అండ్ అలానే మనం బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేసి చూసినట్లయితే మీకు చూడొచ్చు మెయిన్ ఎక్సర్సైజ్ మోడ్స్, మెయిన్ మెనూ అయితే మీకు కనిపిస్తుంది. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. మెసేజెస్, స్పోర్ట్ మోడ్స్, స్లీపు, ఎక్సర్సైజు, హార్ట్ రేట్ మెజరు, SpO2,
అలానే వెదరు, షట్టరు, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంది. బ్రీత్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా. సో ఇక్కడ మీకు ఈ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు మెయిన్ ఇంకోటి యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మీకు ఇలా రైట్ స్వైప్ చేసినట్లయితే రైట్ నుంచి లెఫ్ట్ స్పోర్ట్స్ అయితే ఉంది. మీకు ఎన్ని స్టెప్స్ చేశారు ఏంటి అనేది ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకోసారి స్వైప్ చేస్తే మీకు స్లీప్ ట్రాకింగ్ కనిపిస్తుంది, హార్ట్ రేట్ మెజరింగ్, ఎక్సర్సైజ్ మోడ్స్, వెదరు అండ్ కెమెరా షట్టర్లా వాడచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీథింగ్ సేమ్ యూఐ, పెద్ద మీకు మేజర్గా డిఫరెన్స్ చూడడానికి అయితే ఉండదు. అన్ని Fire-Boltt వాచెస్లో ఏదైతే యూఐ ఉంటుందో సేమ్ యూఐ మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్కి ఇక అన్నీ అయిపోయింది కదా. మనం మెయిన్ ఇక దీంట్లో 2,000 రూపాయలు పెట్టుకున్నాం కదా, యాక్యురసీ పర్లేదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. యాక్యురసీ విషయానికి వస్తే మాత్రం మీకు ఓకే, మీరు హార్ట్ రేట్ కానీ స్లీప్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఒక 80 to 90% తీసుకోవచ్చు. కానీ మరి మీరు 100% అయితే కన్సిడర్ చేయమాకండి. అండ్ నేను అడిగితే స్ట్రైట్ అవే నేను అదే ఆన్సర్ చెప్తాను. ఎక్సర్సైజ్ మోడ్స్ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో మీరు దేంట్లో కూడా ఈ బడ్జెట్లో వచ్చే Fire-Boltt Ninja 2 అయినా సరే మీకు 80 to 90% రిజల్ట్స్ ఇస్తుంది యాక్యురేట్గా. ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఓవరాల్గా ట్రాకింగ్ ఓకే, యావరేజ్. అండ్ లుక్స్ పర్పస్గా మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 2,000 రూపాయలకి ఓకే కన్సిడరబుల్. బట్ ఏవైతే రీసెంట్గా సేల్స్లో మీకు చాలా వాచెస్ తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి, బట్ ఫ్యూచర్లో ఉన్న సేల్స్ వచ్చినప్పుడు కొంటామంటే మాత్రం అప్పుడు అవసరం లేదు. ఇది లేదు, మీకు నాన్ సీజన్ అయినా సరే, నాన్ సేల్స్ లేనప్పుడైనా మీరు ఒక వాచ్ చూడాలి 2,000 రూపాయల్లో కన్సిడర్ చేయాలంటే మాత్రం అఫ్కోర్స్ ఒక మంచి బ్రాండ్. యూఐలో నాకు ఎక్కడ మేజర్ ల్యాక్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. యూఐ కూడా చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు అని అయితే చెప్పగలను. నార్మల్ సీజన్లో ఒకవేళ ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుంటా అంటే మాత్రం బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటికి వెళ్ళండి. ఎనీవే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్. జై హింద్.